హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కైవల్య చల్లగుండ్ల. ఈరోజు వీడియోలో నేను వ్యాక్సిన్ ఎలా వేయించుకున్నానో చూడబోతున్నారన్నమాట. మీరు ఫస్ట్ వ్యాక్సిన్కి 3 ఇంజెక్షన్లు చేశారు, సెకండ్ వ్యాక్సిన్కి ఏమో 1 ఇంజెక్షన్తో సరిపెట్టేశారు. ఇది నా థర్డ్ వ్యాక్సిన్. దీనికి ఎన్ని ఇంజెక్షన్ చేస్తారో నాకు తెలీదు, మీరు చూడండి. నేనైతే అమ్మ వల్ల కూర్చున్నాను. ఈ ఆంటీ నాకు డ్రాప్స్ ఏవో వేస్తున్నారు. ఫస్ట్ డ్రాప్స్ బాగానే ఉన్నాయి, కానీ ఈ సెకండ్ డ్రాప్స్ అయితే అస్సలు బాగాలేదు. అయినా కానీ వెంటనే వేయకుండా కొంచెం వేస్తున్నారు. అసలే బాగాలేదా బాగా అనుకుందంటే కొంచెం వేసి పద్దాకులు నన్ను రోజు పాడు చేస్తున్నారు. వద్దులే, అయిపోయింది. ఏం త్వరగా మింగేదాన్ని కదయ్యా. బాగుంటే త్వరగా మింగేసేదాన్నమ్మా, అస్సలు బాగాలేదు ఇది. అమ్మా, ఇంజక్షన్ తీశారు. ఇప్పుడు ఇదంతా నొప్పి పుట్టిద్దో ఏంటో, కొంచెం చూసి చిన్నగా పడవండి. అయిపోయింది. ఫోర్త్ అయిపోద్ది. ఇంకో 4 రోజులు అయిపోయింది. అయిపోయిందా? ఇంకా మీ ఊర్లో ఎంచుకోవటమే. వెళ్ళిపోతారా మీ ఊరు? ఇక్కడే ఉంటుంది. ఇక్కడే రావా? ఇంకోటి తీస్తున్నారా? గుర్తుపట్టింది. అయిపోయింది. ఓ ఇంకొకటి పదో నెల వచ్చేటప్పటికి నాకు వద్దని ఎడుతాం. 10వ నెలకి ఇంక జ్వరాలు రావాలి. ఇంకా ఇప్పుడు వస్తుందండి. డ్రాప్స్ ఉన్నాయిగా. ఓ అమ్మా, అయిపోయింది. ఇంకొకటేలే. కైవల్య పైకి లేకుండా ఆపుతున్నాను. ఇంకా నిద్రపోతానమ్మా. కూర్చోరమ్మా, కూర్చోరు. అయిపోయింది. ఏడుపు కూడా అయిపోయింది. వెళ్దామా ఇంటికి? ఇంకోసారి పొడిపించుకుంటావా? వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత అమ్మ వెయిట్ చూసింది నాది. అమ్మాయిల ఏజ్ వెయిట్ అడగకూడదు, చెప్పకూడదు అంటారు కదా, అందుకే నా వెయిట్ కూడా నేను చెప్పను. సక్సెస్ఫుల్గా థర్డ్ వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా 10th మంత్ వచ్చే వరకు ఈ వ్యాక్సినేషన్ గోలే ఉండదు. ఈ థర్డ్ వ్యాక్సినేషన్కి ముచ్చటగా 3 ఇంజెక్షన్ చేసి పంపించేస్తున్నారు. ఎంతైనా నేను స్ట్రాంగ్ గర్ల్ కదా, మీరు చెప్పండి. 3 ఇంజెక్షన్ చేయించుకొని కూడా ఎక్కువసేపు ఆడకుండా త్వరగా ఏర్పాపేశాను కదా, మరి నేను స్ట్రాంగే కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మమ్మకి నాకు ఎన్ని ఇంజెక్షన్ చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఆ ముచ్చట్లన్నీ చెప్పి కొద్దిసేపు అమ్మమ్మతో బుజ్జగించుకొని నిద్రపోవడమే. నిద్రపోలేచిన తర్వాత అసలు ఓపికే ఉండదు, ఎందుకంటే జ్వరం వచ్చింది కదా. యాక్షన్ తీసుకుని వచ్చా అని చెప్పమ్మకి. వేయించుకుంటావా? అబ్బోయిందా? ఏడ్చావా తల్లి? బంగారు తల్లి ఏడ్చావా? బుగ్గలు ఎట్లా కనిపోయి ఏడ్చావే తల్లి?
బంగారి ఏడ్చావా? ఏడ్చేచారే? అబ్బో అయిందా? అబ్బో అయిందమ్మా నీకు? అబ్బో చేచారా? జ్వరం తగలకుండా ఉంటే చాలు, తగిలిద్దంట. చిట్టు బంగారి బొగ్గలు కందిపోయినాయి. ఏడు చేశారట్ను? అటు కూడా చేశారు. ఆ బ్లడ్ కూడా అంటుంది చేతికి కూడా. ఈ చేతికి చేశారు. బంగారి అబ్బో ఏడ్చావా బాగా? చిట్టు బంగారి ఏడ్చావా నువ్వు? ఓ తల్లి, చెప్పాగా మీకు ముందే నిద్రలేస్తే ఓపిక ఉండదని, గట్టిగా ఏడ్చి ఓపిక కూడా లేక అలా ఏడుస్తున్నా. నిద్రపోతున్నా కానీ టైం టు టైం జ్వరం మందు మాత్రం పడాల్సిందే, అది మాత్రం కంపల్సరీ. అసలు ఇవన్నీ కాదు కానీ వ్యాక్సిన్ ఎంచుకున్నప్పుడు నా దృష్టిలో కష్టమైన టాస్క్ ఏంటో తెలుసా? గడ్లు కట్టడం. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్న మన సామెతను ఇక్కడ కూడా ఉపయోగించారు, గడ్డను గడ్డతోనే కరిగించాలని. అసలే వ్యాక్సిన్ వేసిన కాళ్ళు నొప్పి ఉంటుంది, దానికి తోడు జ్వరం. ఈ రెండు సరిపోవన్నట్టు ఈ ఐస్ కూడా తీసుకొచ్చి కాళ్ళ మీద పెడితే కదిలిస్తేనేమో నొప్పి, కదిలియకపోతేనేమో చల్లగా ఉంటుంది. అబ్బో అదో రకం లేండి. ఇంకా నయ్యం, మా అమ్మ డైరెక్ట్ ఐస్ గడ్డ కాళ్ళ మీద పెట్టకుండా క్లాత్లో చుట్టి పెడుతుంది. ఇది కొంచెం బెటర్. ఇలా ఒక్క రోజుతో అయిపోయేది కూడా కాదు, ఆ గడ్డు కరిగేదాకా రోజు పెడుతూనే ఉంటారు. కైవల్య, చిట్టు తల్లి, గుడ్ ఈవినింగ్ నాన్న. అబ్బు తగ్గిందా? తగ్గిందా అబ్బు? తగ్గిందా? నవ్వులయ్యే. సో ఇలా నా వ్యాక్సినేషన్ డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుల్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.